Hi everyone. Today we will discuss about BSc Mathematics 4th semester syllabus and course structure. BSc Mathematics degree mathematics subject యొక్క syllabus course structure చూద్దాం 4th semester. BSc Mathematics syllabus and exam pattern for 2020-2023. సిలబస్ చూడండి. ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి యూనిట్ 1 రియల్ నెంబర్స్. అందులో సబ్ టాపిక్స్లోకి వెళ్తే ద ఆల్జీబ్రాయిక్ అండ్ ఆర్డర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్ మీన్స్ రియల్ నెంబర్స్, అబ్సల్యూట్ వాల్యూ అండ్ రియల్ లైన్, కంప్లీట్నెస్ ప్రాపర్టీ ఆఫ్ ఆర్, అప్లికేషన్స్ ఆఫ్ సుప్రీమం ప్రాపర్టీ అండ్ ఇంటర్వెల్స్. నో క్వశ్చన్స్ ఈజ్ టు బి సెట్ ఫ్రమ్ ది పోర్షన్. క్వశ్చన్స్ ఏమి రావంట, జస్ట్ ఇంటర్వెల్స్ వరకు అడిగాడు. నెక్స్ట్ టాపిక్ రియల్ సీక్వెన్సెస్లో సబ్ టాపిక్స్లోకి వచ్చేసరికి సీక్వెన్సెస్ అండ్ దేర్ లిమిట్స్, రేంజ్ అండ్ బౌండెడ్నెస్ ఆఫ్ సీక్వెన్సెస్, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ గురించి అడిగాడు, కన్వర్జెంట్ సీక్వెన్స్ గురించి అడిగాడు. ద కాషీ క్రైటీరియన్ థియరం అని ఉంటుంది, అదొకటి అడిగాడు. ప్రాపర్లీ డైవర్జెంట్ సీక్వెన్సెస్ గురించి అడిగాడు. మోనోటాన్ సీక్వెన్సెస్, నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ మోనోటానిక్ సీక్వెన్స్. లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్, సబ్ సీక్వెన్సెస్ అండ్ బోల్జనాస్-వైస్ట్రాస్ థియరం అనే థియరం కూడా అడిగాడు. కాషీ సీక్వెన్స్, ఈ రియల్ సీక్వెన్సెస్లోనే కాషీ సీక్వెన్స్ గురించి అడిగాడు. కాషీ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ థియరం. ఓవరాల్గా యూనిట్ 1లో రియల్ నెంబర్స్ అడిగాడు, రియల్ సీక్వెన్స్ గురించి అడిగారు. సీక్వెన్స్లోకి వచ్చేసరికి రేంజెస్, లిమిట్స్, బౌండెడ్నెస్, సబ్ సీక్వెన్సెస్, ద కాషీ క్రైటీరియన్ థియరం అడిగాడు. నెసరీ సఫిషియంట్ కండిషన్ ఫర్ మోనోటానిక్ సీక్వెన్స్ అడిగాడు. లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్, సబ్ సీక్వెన్స్ అడిగాడు. బోల్జనాస్-వైస్ట్రాస్ థియరం అడిగాడు. కాషీ సీక్వెన్స్ అడిగాడు. కాషీ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ థియరం అడిగాడు. నెక్స్ట్ ఇమీడియట్లీ యూనిట్ 2కి వెళ్ళేసరికి యూనిట్ 2 టైటిల్ ఇన్ఫైనైట్ సిరీస్ అనే టాపిక్ని అడిగాడు. ఇన్ఫైనైట్ సిరీస్లో సబ్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు సిరీస్ యొక్క ఇంట్రడక్షన్, కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్లో కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్, కాషీ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఫర్ సిరీస్, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్, కాషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ ఫర్ సిరీస్, టెస్ట్స్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్. జనరల్ ప్రిన్సిపల్ అడిగాడు. సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్, వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ పీ టెస్ట్ గురించి అడిగాడు. కాషీ nth రూట్ టెస్ట్ ఓఆర్ రూట్ టెస్ట్. నెక్స్ట్ డిఎలంబర్ట్స్ టెస్ట్ ఓఆర్ రేషియో టెస్ట్. కాషీ nth రూట్ టెస్ట్ అంటాం, డిఎలంబర్ట్స్ టెస్ట్ని రేషియో టెస్ట్ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆల్టర్నేటింగ్ సిరీస్, లెబనైజ్ టెస్ట్, అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అండ్ కండిషనల్ కన్వర్జెన్స్. నెక్స్ట్ అబ్సల్యూట్ కన్వర్జెన్స్ గురించి అడిగాడు, కండిషనల్ కన్వర్జెన్స్ గురించి అడిగాడు. ఓవరాల్గా యూనిట్ 2లో ఇన్ఫైనైట్ సిరీస్ గురించి అడిగాడు. సిరీస్ ఇంట్రడక్షన్, కన్వర్జెన్స్, కాషీ సీక్వెన్స్, కాషీ ప్రిన్సిపల్, నాన్ నెగిటివ్ టర్మ్స్. దీనిలోకి వచ్చేసరికి పీ టెస్ట్, కాషీ nth రూట్ టెస్ట్, డిఎలంబర్ట్స్ టెస్ట్, ఆల్టర్నేటివ్ సిరీస్, ఓవరాల్గా లెబనైజ్ టెస్ట్, అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అండ్ కండిషనల్ కన్వర్జెన్స్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఇమీడియట్లీ యూనిట్ 3కి వెళ్ళేసరికి కంటిన్యూటీ గురించి అడిగాడు. కంటిన్యూటీలో సబ్ టాపిక్స్ లిమిట్స్లో లిమిట్స్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, బౌండెడ్నెస్ ఆఫ్ ఫంక్షన్స్, లిమిట్స్ ఆఫ్ ఫంక్షన్స్, సమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ లిమిట్ కాన్సెప్ట్స్లో ఉన్న సమ్ ఎక్స్టెన్షన్స్ గురించి అడిగాడు. ఇన్ఫైనైట్ లిమిట్స్ ఎట్ ఇన్ఫైనైటీ. నెక్స్ట్ సెకండ్ టాపిక్ కంటిన్యూస్ ఫంక్షన్స్లో సబ్ టాపిక్స్ కంటిన్యూస్ ఫంక్షన్స్, కాంబినేషన్స్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్,
కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ ఇంటర్వెల్స్, యూనిఫామ్ కంటిన్యూస్. కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ ఇంటర్వెల్స్, యూనిఫామ్ కంటిన్యూస్. ఓవరాల్గా చూసుకుంటే యూనిట్ 3లో మనకి కంటిన్యూటీ, లిమిట్స్, కంటిన్యూస్ ఫంక్షన్స్ గురించి అడిగాడు. లిమిట్స్లోకి వచ్చేసరికి రియల్ వాల్యూడ్ ఫంక్షన్, బౌండెడ్నెస్ ఆఫ్ ఫంక్షన్స్, లిమిట్ ఫంక్షన్స్, సమ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ లిమిట్ కాన్సెప్ట్స్, ఇన్ఫైనైట్ లిమిట్స్ ఓవరాల్గా అడిగాడు. కంటిన్యూస్ ఫంక్షన్స్లోకి వచ్చేసరికి కంటిన్యూస్ ఫంక్షన్స్, కాంబినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ ఇంటర్వెల్స్, యూనిఫామ్ కంటిన్యూస్. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లోకి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరం. యూనిట్ 4లోకి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరం. మీన్ వాల్యూ థీరం, డిఫరెన్షియేషన్స్ అండ్ మీన్ వాల్యూ థీరంలో సబ్ టాపిక్స్లోకి వచ్చేసరికి ద డెరైవబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్ ఆన్ యాన్ ఇంటర్వెల్ వద్ద అట్ ఏ పాయింట్ వద్ద. ద డెరైవబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇంటర్వెల్ వద్ద, పాయింట్ వద్ద. డెరైవబిలిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్. గ్రాఫికల్ మీనింగ్ ఆఫ్ ది డెరివేటివ్ యొక్క గ్రాఫికల్ మీనింగ్ గురించి అడిగాడు. మీన్ వాల్యూ థీరం కూడా అడిగాడు. మీన్ వాల్యూ థీరం, రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం, కాషీ మీన్ వాల్యూ థీరం. ఓవరాల్గా డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరంలో మన 4th యూనిట్లో డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎ ఫంక్షన్ అట్ ఇంటర్వెల్, అట్ పాయింట్, డిఫరెన్షియబిలిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్, గ్రాఫికల్ మీనింగ్ ఆఫ్ డెరివేటివ్, మీన్ వాల్యూ థీరమ్స్, రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం, కాషీ మీన్ వాల్యూ థీరం. నెక్స్ట్ మన 5th చాప్టర్కి వచ్చేసరికి రైమాన్ ఇంటిగ్రేషన్స్లో సబ్ టాపిక్స్లోకి వెళ్ళేసరికి రైమాన్ ఇంటిగ్రల్ ఫంక్షన్స్, డార్బాక్స్ థీరం, నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఆర్ అంటే రైమాన్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రబిలిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్స్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ అనేది రైమాన్ ఇంటిగ్రేషన్లో అడిగాడు. ఇంటిగ్రల్ యాజ్ ఏ లిమిట్ ఆఫ్ సమ్, మీన్ వాల్యూ థియరం. మనకు 3rd చాప్టర్లో కూడా మీన్ వాల్యూ థియరం ఇచ్చాడు. ఆ మీన్ వాల్యూ థియరం వేరు, ఈ మీన్ వాల్యూ థియరం వేరు. రైమాన్ ఇంటిగ్రేషన్లో మీన్ వాల్యూ థియరం అడిగాడు. ఓవరాల్గా అయితే యూనిట్ 5లో రైమాన్ ఇంటిగ్రేషన్ గురించి అడిగారు. నెసరీ సఫిషియంట్ కండిషన్, ప్రాపర్టీస్, ఫండమెంటల్ థియరము, ఇంటిగ్రల్ యాజ్ ఏ లిమిట్ ఆఫ్ ఏ సమ్, మీన్ వాల్యూ థియరం. నెక్స్ట్ ఇమీడియట్లీ మనం లాస్ట్కి వచ్చేసరికి కోర్ కోర్సెస్ స్ట్రక్చర్. ఫస్ట్ వీడియోలో అన్ని వీడియోస్లో చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 4th ఓవరాల్గా డిగ్రీ మొత్తం మీద ఒకే విధంగా ఉంటుంది పేపర్. కానీ ఒకసారి చూద్దాం. కోర్సెస్కి వచ్చేసరికి కోర్స్ 4 అంటే 4th సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్. ఓవరాల్గా 4th సెమిస్టర్ యొక్క పేపర్ టైటిల్ రియల్ అనాలిసిస్ అండ్ రియల్ అనాలిసిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెక్షన్స్. క్రెడిట్స్ అంటే యూనిట్స్, 5 యూనిట్స్ ఉంటాయి, 25 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సెమిస్టర్ థియరీ ఎగ్జామ్ 75 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 25 + 75 ఓవరాల్గా 100 మార్క్స్కి మనకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. ఇదండి ఓవరాల్ వ్యూ ఆఫ్ 4th సెమిస్టర్. Okay, thank you for watching. For more updates, subscribe my channel, follow us. Thanks to